ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజుది. ఉగాది రోజు నేను పూజ చేసుకున్న రోజు వీడియో అనమాట. యాక్చువల్‌గా దేవుడికి కొంచెం అలంకరించుకొని చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తీసిన వీడియో. అంటే ఇంకా దీపం ముట్టించక ముందు తీసిన వీడియో. సో, ఉగాది పండగైతే నార్మల్‌గా సింపుల్‌గా అయిపోయింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్‌గా అసలు బాగా నీరసం వచ్చేసి పడుకున్నా. పూజ అయిపోయిన తర్వాత తినేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచా అనమాట. ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం పూర్ణం మిగిలుండే. సో, ఇంకా మార్నింగే వేద్దాం అనుకున్న పూర్ణాలు. బట్ అప్పుడు ఇంకా కుదరలేదు, ఓపిక లేదు మెయిన్‌గా అన్నిటికన్నా ఎక్కువ. సో, అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇలా పూర్ణాలు చేసేసుకున్నాం. మేమైతే నాకు గుర్తున్న వరకు చిన్నప్పుడైతే మ్యాక్సిమం భక్షాలు ఒక్కటే చేసేవాళ్ళము. అదే బొబ్బట్లు అంటారు కదా అవి. మేమైతే భక్షాలు అనేవాళ్ళం చిన్నప్పుడు. సో, అవి ఒకటే చేసుకునేవాళ్ళం ఇంట్లో. ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర, పప్పు ఇవైతే ఉండేవి. పూర్ణాలు చాలా తక్కువ అసలు. నేను ఇంకా రీసెంట్ టైమ్స్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి అనమాట పూర్ణాలు చేయడము. సో, లాస్ట్ టైం కూడా పూర్ణాలు చేసుకున్నాం. బట్ ఈసారి మాత్రం అసలు ఓపిక లేదు. అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ టైంలో నేను పూర్ణాలు చేశాను అనమాట కొంచెం మిగిలితే. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే వీడియో. పొద్దున టిఫిన్కి కుంటు పొంగనాలు విత్ పల్లీ చట్నీ. అసలు లిటరల్లీ నాకు మిగతా చట్నీస్తో తిన్నదానికి కంప్లీట్ పల్లీ చట్నీతో తినేదానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉండిద్ది. సూపర్గా అనిపించింది అనమాట. మిగతా వేరే చట్నీస్తో తినేదానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినాలి అనిపించింది నాకు పల్లీ చట్నీతో తిన్నప్పుడు. యాక్చువల్గా తినే బ్రేక్ఫాస్ట్ కన్నా చట్నీ ఎక్కువ తింటాను అనమాట. అంత ఇష్టంగా తింటాను పల్లీ చట్నీ ఉంటే మాత్రం. దాంట్లో ట్యాంపరింగ్ తాలింపు ఉన్నా లేకపోయినా కూడా పల్లీ చట్నీ ఉంటే మాత్రం చాలా ఎక్కువ తినాలనిపించింది బ్రేక్ఫాస్ట్ టైంలో. సో, మ్యాక్స్ నేను చేసేది కూడా కొబ్బరి కొంచెం వేసి పల్లి కొద్దిగా ఎక్కువ వేసేసి ఆ కాంబినేషన్లో చేస్తానన్నమాట. చట్నీ ఎప్పుడో ఒకసారి దోశలోకి కానీ కుండ పొంగనాల్లోకి కానీ టమాటా చట్నీ మనకి బయట మనం పునుగులు తెచ్చుకున్నప్పుడు టమాటా చట్నీ ఇస్తారు కదా, ఆ కాంబినేషన్లో కూడా ట్రై చేస్తా. కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒకే రకమైనగా అదే చట్నీ తింటాం అని అనిపించినప్పుడు మాత్రం అల్లం చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. కానీ చాలా మ్యాక్సిమం 90% అయితే నేను పల్లి చట్నీ ప్రిఫర్ చేస్తాను చేయడానికి. కొంచెం తొందరగా అయిపోతుంది, ఎక్కువ పని ఉండదు, తొందరగా అయిపోద్ది, కొంచెం టేస్టీగా ఉంటుంది, తినాలి అనిపించిద్ది కాబట్టి ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తానన్నమాట. కానీ కొన్నిసార్లు మాత్రం ఆనియన్ చట్నీ, అల్లం చట్నీవి కొంచెం 10%లో ఇవి ట్రై చేస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఎలాగో పిల్లలకైతే 3 days హాలిడేస్ ఇచ్చేసారు. నాకు అసలు వీడియోస్ తీయడం కూడా కుదరలేదనమాట. ఇద్దరు కలిసి ఇల్లు బిక్కి పందిరేస్తారనమాట అల్లరిలో మాత్రం. ఫుల్ యాక్టివ్ కాబట్టి ఉన్న నీరసానికి ఇంకా డబల్ అయిపోయింది. సో, అందుకని చెప్పేసి నాకు మ్యాక్సిమం 2 days అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు. ఫస్ట్ మెయిన్గా ఇంట్రెస్ట్ రాలేదనమాట. వీడియో తీయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రాలేదు. వీళ్ళ గోలకి నా నీరసానికి ఏదో ఓపిక లేక లేచి వంట చేయడం అందువల్ల కుదరలేదనమాట వీడియో సరిగా తీయడము. సో, ఇంకా అప్పుడైతే ఇక నేను తిన్నాక బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం నేను తిన్న తర్వాత మా చిన్నోడికైతే తినిపిస్తాను. ఎందుకంటే వాడు తినడానికి లిటరల్లీ 1 to 2 hours అయితే ఈజీగా డైలీ అయితే స్పెండ్ చేస్తానన్నమాట టైము. 1 to 2 hours ప్రతిసారి పర్ డే మొత్తంలో కాదు, ఒక్క మీల్ తినిపించడానికి 1 to 2 hours అంటే పర్ డే 6 to 8 hours మా చిన్నోడికి తినిపించడానికి నేను టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. వాడు చాలా స్లోగా తింటాడనమాట. ఇంకా స్నాక్స్ అయితే ఓకే, కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఖచ్చితంగా టైం టేకింగ్ అనమాట వాడితో. సో, అందుకని ఫస్ట్ నేను తినేసిన తర్వాత వాడికి తినిపిస్తాను. కొంచెం లేట్ అయినా సరే కొద్దిగా ఓపిక ఉంటుంది కదా తినిపించడానికి అన్నట్లు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్. యాక్చువల్గా బాక్స్ కట్టే పని ఉంటే నేను మార్నింగే అన్నం కర్రీ వండేస్తాను. లేదు కొంచెం ఓపిక ఉంది, కొంచెం ఎర్లీగా మెలకు వచ్చేసింది అన్నా కూడా నేను మార్నింగే చేసుకోవడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇలా పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్కి స్నాక్స్కి ఒకసారి, మళ్ళీ నైట్ డిన్నర్కి ఒకసారి, ఇలా 4 సార్లు వంట చేసే ప్రాసెస్ పెట్టుకుంటే నాకు కంప్లీట్ డే మొత్తం కూడా కిచెన్లోనే టైం అంతా స్పెండ్ చేశాను అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఇటు తినిపించుకోవడము, మళ్ళీ కిచెన్లోకి వచ్చి వంట చేసేయడము, మళ్ళీ తినిపించడము, మళ్ళీ కిచెన్లో వంట చేయడము, పిల్లల పనులు చూసుకోవడం, అట్లా నాకు ఎక్కువ కిచెన్లోనే ఉన్నాను. ఆ డే అంతా కంప్లీట్ పని బ్లాక్ అయిపోయింది. అసలు ఇంకా 1 minute కూడా రెస్ట్ లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో, అందుకని చెప్పి నాకు మార్నింగ్ టైంలో వంట అయిపోతే చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అసలు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాలి, వంట చేయాలి అనే థాట్ రాకుండా ఉంటే అమ్మయ్య అనిపించింది ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ వెంటనే చేస్తుంటే ఏంటంటే అమ్మ ఎప్పుడు కిచెన్లోనే వంట చేస్తున్నా, తినిపిస్తున్నా, మళ్ళీ వంట చేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని మ్యాక్సిమం నేను మార్నింగ్ టైంలోనే చేసేస్తాను.
లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు కర్రీ, కొంచెం ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకోవాలా లేకపోతే ఏదైనా కర్రీ, ఏం కర్రీ చేయాలని కొంచెం ఆలోచిస్తూ డైనమోలో ఉన్నప్పుడు మాత్రం కర్రీ లేట్ అవుతుంది. మ్యాక్సిమం రైస్ అయితే వండేసి పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా మా చిన్నోడు కొంచెం బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు అని అనిపించినా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి రైస్ పెట్టేస్తాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం రైస్ అయితే వండి పెట్టేస్తాను. రైస్ ఒక్కటే అయితే చాలు, అట్లీస్ట్ పల్లీల కారం కానీ లేదు అని అంటే వెల్ మేకర్ ఫ్రై కానీ లేదంటే పెరుగైన వేసి వాటికి తినిపించేస్తాను. కాబట్టి అన్నం అయితే వండి పక్కన పెట్టేసేస్తా. ఎక్సెప్ట్ బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ చేయాలి అనుకున్న రోజు తప్ప రిమైనింగ్ డేస్ అయితే మార్నింగే వంట చేసి పక్కన పెట్టేసేసుకుంటాము. ఇంకా కర్రీ అయితే ఈరోజు ఏం అనుకోలేము మార్నింగ్ టైంలో. సో తర్వాత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఏం కర్రీ చేద్దామా అని చూస్తే పన్నీర్ కర్రీ ఉంది. కాకపోతే పన్నీర్ ఈ మధ్య ఏంటంటే మరీ 15 డేస్ నుంచి నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ లేదంటే పన్నీర్ ఇవే అనమాట మ్యాక్సిమం నేను మా ఇంట్లో వండినవి తిన్నవి ఎక్కువ ఈ రీసెంట్ టైమ్స్లో 15 డేస్ నుంచి కంటిన్యూస్గా అవే అయ్యాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఊకే అవి ఒకేలా తినడం ఎందుకు అని చెప్పేసి ఈసారి మాత్రం ఇలా తురిమేసి ఉందామని. యాక్చువల్లీ ఇది నేను ఒక వీడియోలో చూశాను, ఏదో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో కానీ వీడియో చూస్తుంటే చూసారనమాట. ఇలా డైరెక్ట్గా పన్నీర్ని కర్రీలో తురిమి వేస్తూ ఉంటే, కాకపోతే డైరెక్ట్గా నేను తురిమి వేయలేదు, ఆ వేడికి చేయి మంటమంతాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ పక్కన సైడ్కి తురిమేసి తర్వాత దీంట్లో యాడ్ చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. కొంచెం రెగ్యులర్గా తిన్నదానికన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండే అనమాట. తింటూ ఉంటే మనకి అక్కడక్కడ నాకు ఎలా అనిపించింది అని అంటే, మనం ఎగ్ డైరెక్ట్గా ఆయిల్లో కొట్టి ఫ్రై చేసి సపరేట్గా వండినప్పుడు ఎలా ఉండిద్దో ఆ ఎగ్ తింటున్న టేస్ట్ వచ్చేసింది. కొంచెం బాగా భలేగా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా, మళ్ళీ సపరేట్గా పన్నీర్ ఫ్రై చేసి వండినప్పుడు ఉన్న కన్నా టేస్ట్ కన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సో ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు అలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట నాకు. సో ఇంకా ఇది వచ్చేసి చెప్పాను ఉగాది రోజు వీడియో. బొబ్బట్లు, నేను చేసిన ప్రసాదాలు ఏవైతే అవి పూజ అయిపోయిన తర్వాత నేను ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుని తినేసిన. నార్మల్గా ప్లేట్లో పెట్టుకోవచ్చు, బట్ ఎందుకు నాకు ఆ ప్లేట్ కనిపించింది అనమాట ఆ టైంలో. సో కొంచెం ఇలా పెట్టుకుంటే వీడియో తీయడానికి ఫోటో తీయడానికి బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా మామూలు ప్లేట్లో అని చెప్పేసి ఇందులో పెట్టేసి తీసేసిన అనమాట. ఇంకా ఇది వచ్చేసి నైట్ ఈవినింగ్ టైంలో అలాగా తీసిన వీడియో అనమాట. ఎగ్ దోశ. ఇంతకుముందు అయితే కంపల్సరీ నేను దోశ వేసానంటే ఖచ్చితంగా ఒక ఎగ్ దోశ ఉండేదన్నమాట. అందులో ఫస్ట్ ఎగ్ దోశ వేడివేడిగా తిన్న తర్వాత రిమైనింగ్ దోశలు వేసుకొని తినేవాళ్ళము. బట్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఈ మధ్య ఎగ్ దోశ వేయడము. సో హరిబరీగా అవ్వడం దానివల్ల. సో మళ్ళీ ఇప్పుడు మాత్రం ఎగ్ దోశలు అయితే వేసేసి పక్కన పెట్టేసిన తినడానికి. వేడివేడిగా తింటేనే మంచిగా అనిపించింది దోశ. చల్లారిన దానికంటే కూడా మ్యాక్సిమం వేడిగా తినడానికే ట్రై చేస్తాం. బట్ ఒక్కొక్కసారి అది అవుతుంది, అవ్వకపోవచ్చు అనమాట. సో కుదిరితే వేడిగా తినొచ్చు, లేకపోతే లేదు. నాకైతే చాలా ఇష్టం అనమాట ఎగ్ దోశ. ఇంకా మామూలుగా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక దోశ మీద 2 ఎగ్స్ వేసుకుంటే ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం అన్నం ఆకలి అవుతున్న ఫీలింగ్ ఉండదని చెప్పి చూడాలి. ఎప్పుడైతే డబుల్ ఎగ్ దోశ అయితే ఓన్లీ సింగిల్ ఎగ్ దోశ ఇప్పటి వరకు. ఇంకా కొంచెం హెల్త్ సెట్ అయిందనే పాటికి నాకు హెల్త్ అయితే చాలా అప్సెట్ అయిపోతుంది అనమాట. ఈ ట్యాబ్లెట్లు, సిరప్స్, ఈ గోల్ అయితే మామూలుగా ఉండట్లేదు. సో మళ్ళీ హెల్త్ అయితే ఆల్మోస్ట్ అప్సెట్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చి పండుగ రోజే చెప్పాను, అస్సలు ఓపిక లేదు. ఈవెన్ ఫెస్టివల్ అప్పుడు నేను అసలు పూజ చేస్తానా లేదా అని చెప్పేసి చాలా డైనమోలో ఉండే అనమాట. యాక్చువల్గా 2 డేస్ ముందు నుంచే కొంచెం చేంజెస్ తెలిసాయి నాకు, హెల్త్ అప్సెట్ అవుతుంది అని చెప్పేసి. కానీ సెట్ అయ్యిద్దిలే అనుకున్నా కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా ఫెస్టివల్ రోజు కూడా అసలు కంగారు పడకుండా నిదానంగా చేసుకుందాము. యాక్చువల్గా 9 o'clock 8:30 8 ఆ టైం ఎర్లీ మార్నింగ్ 9 o'clock లోపే పూజ అయిపోయేలా చూసుకుంటా ఎప్పుడు చేసుకున్నా. బట్ ఈసారి మాత్రం అట్లా ఏం పెట్టుకోలేదనమాట. ఎప్పుడైతే అప్పుడైంది, నిదానంగా చేసుకుందాము 12 లోపు. ఒకవేళ కుదరలేదు సాయంత్రం ఈవినింగ్ అయినా సరే ప్రశాంతంగా చేసుకుందాము అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. ఎందుకంటే మనం ఎన్ని అనుకున్నా కూడా హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేం కాబట్టి. సో ఇలా నిదానంగా చాలా సింపుల్గా చేసేసుకుంటాం.